హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, ఈ వర్తమానంలో ఉన్న పరమ గురువు అయినటువంటి సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, ప్రకృతి ద్వారా నా ముందుకొచ్చిన తల్లి నితిక ఏంజల్ తల్లికి మరొక్కసారి ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉన్న మహాగురువు అయినటువంటి సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, ప్రకృతి ద్వారా నా దగ్గరికి వచ్చిన తల్లి నితిక ఏంజల్ తల్లికి మరొక్కసారి ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయాన కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వరి గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే రామ్తా మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను శ్రీ గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రను చెప్తున్నాను. శ్రీ గురుడే నా చేత చెప్పిస్తున్నందుకు ఆయన ప్రెజెన్స్ తోనే చెప్తున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నిన్న 21 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. 22వ అధ్యాయంలో కొంచెం నిన్న చెప్పాను. ఈ రోజు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాను. 22వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 22, 23, 24 అధ్యాయులు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడి గేదెగా మార్చాడు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం కాదని, సద్గురువు సకల దేవ స్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రమని అనుభవం తెలుపుతుంది. అంతేగాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి. అతని వంటి సన్యాసులకు, పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలుపవలసిన వాడు శ్రీ గురుని వంటి సద్గురుడే. కొమషి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘముగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అతరంగంలో నిష్కామంలే సన్యాసులే. సద్గురువును ఆశ్రయించిన సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు. అంటే ఇక్కడ మరి కథ చెప్తున్నారు. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞాన అంధకారములు తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురువులు. కామధేను వంటి మీ శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురుకథ నా మనసును హరిస్తున్నది.
అటుపైన ఏం జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి, నాయన, నీకు గురు కృప లభించింది, నీకు ఈ కథ వినిపించడం వల్ల ఈ జన్మ కూడా ధన్యమైంది అని చెప్పారన్నమాట. అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురము చేరి భీమ అమరజ సంగమంలో నివసించడం వల్ల ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతుందన్నది. ఇక్కడ ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నాడు. ఆయన దివ్య పాదాలలోనే ఆయన ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తాగాను మేడం, మరి ఎందుకు ఒకసారి గొంతు బాగా సవరించుకోండి, మనకి సరిపోతుంది. ఓకే మేడం. శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటన అవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలగునవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకెళ్తుండేవారు. అతడు యాయవారం అంటే భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు. అంటే భిక్షాటన అనే పదానికి ఇంకొక పదము యాయావారం అంట. ఓకే. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూసిన కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇంట్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా, అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణం అందే ప్రీతి గాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుని కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళాడు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకోపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు, వారొచ్చే సమయమైంది, కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు, మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు, మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నాడు. అప్పుడు ఆమె, స్వామి, ఇది గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టను లేదు, ఈనను లేదు, ఇప్పుడు ఎంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాను అన్నది. శ్రీగురుడు అదేమీ పట్టించుకోక, ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూద్దాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం, ఆ గొడ్డు బర్రె 2 పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి
ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాసి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించారు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. అక్కడితో 22వ అధ్యాయం అయిపోయింది. 23వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. శ్రీ గురుని అనుగ్రహంతో. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు. నామధారక, శ్రీగురుడు గొడ్డు బర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్తులు, అరెరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సుకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్లి శ్రీగురునికి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు కుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోష పెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు ఈ అడవిలో నివసించటం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి, మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నారు. అప్పుడు స్వామి, ఇది భగవద్దేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు. రాజు ఎంతో సంతోషించి శ్రీగురుని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్లారు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వంది మాగదులు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి చత్తరం పట్టుకున్నాడు. విప్రులు వేద మంత్రాలు చదువుతూ ఉంటే వంది మాగదులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగర వాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను మృంగి వేస్తూ ఉండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోని వేరొక చోట నివసిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తన పల్లకి నుండి ఆ చెట్టు పైకి చూశాడు. మిగిలిన ఎవ్వరికి కనిపించాక పైన ఆ బ్రహ్మరాజుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించాడు. తక్షణమే అతనికి మానవ ఆకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయన, నీవు వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేయి.
నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించాడు. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు. ఈ సన్నివేశం చూసిన పట్టణ వాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీగురుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడు పెట్టిన ఇల్లు శుభ్రం చేశారు. దానిని ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్లి వచ్చేవారు. నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మళ్లీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకిలో కూర్చోబెట్టి రాజు మర్యాదలతో తీసుకువెళ్లేవాడు. నిత్యము ఎందరెందరో శ్రీ గురు దర్శనానికి వస్తూ ఉండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా శ్రీ గురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. వేద విద్రుడైన ఆ యతి నిత్యము నృసింహావతారాన్ని మానవ పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీ గురుని గురించి విని ఆ యతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. అక్కడికి 23వ అధ్యాయం అయిపోయింది. 24వ అధ్యాయం ఇప్పుడు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు. త్రివిక్రమ భారతి శ్రీ గురుని నిందిస్తూ ఉన్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరూరుకుంటారేమిటి, అతని అజ్ఞానాన్ని తొలగించరు కాదా అని వేడుకున్నాడు. శ్రీగురుడు అంగీకరించి బయలుదేరాడు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానవ పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతా మూర్తి దర్శనమీయలేదు. త్రివిక్రముడు, స్వామి నృసింహ, ఈ రోజు మీరు నన్నెందుకు కరుణించలేదు? ఎంత కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈ రోజు భంగమైంది. ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమిచ్చాడు. దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు పరివారం కూడా యతులలాగా కనిపించారు. త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపం ఏదో గుర్తించలేకున్నాను, నాపై కృపతో మీ నిజ రూపం దర్శింపజేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. ఈ రోజు నా తపస్సు ఫలించింది, అందువల్లనే మీ దర్శనం లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంలో కనిపించారు. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరాలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేమిప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడవైన నీవు మమ్మలను ఏ కారణంగా విమర్శించావు?
లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయం ఏమిటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురుత్తమ, మీరు మానవ రూపంలో అవతరించడం వల్ల నేను తెలియక మూఢుని వలె ప్రవర్తించాను, నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లకు వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానం అనే నావలో ఎక్కి మీ కృప అనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపము ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. వేద బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరు నా ఉపాస్య దైవమైన నృసింహ స్వరూపులు. శరణు శరణు అని స్తుతించాడు. శ్రీ గురుడతనని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహ స్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది. అదే చేస్తూ ఉండు. నీకు పునర్జన్మ లేదు. నీకు జీవన్ముక్తుడైన పరమాత్మలో ఐక్యమయ్యవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతో మాకు అనుష్ఠానం అయింది. మేము ముందుగా వెళ్తాము, మీరు వెనక రండి అని చెప్పి ఆ వేగంతో సంగమానికి చేరుకున్నాడు. తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కనుక నామధరగా శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవ మాతృడేనని తలచేవాడు 7 జన్మల నరకం అనుభవిస్తాడు. గురువేర్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీపాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనుబడి చలివేంద్రం స్థాపించాము. దీని నుండి ప్రజలు గురుకథామృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాల్ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. ఇక్కడితో 24వ అధ్యాయం అయిపోయింది. 25వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. శ్రీగురుడు అక్కల్కోటర్ స్వామిలాగా విద్యా గంధర్వులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు. ఈ కుపండితులు వేద విప్ర నిందలో యవన రాజు చేతిలో కీలు బొమ్మలయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్న అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యులు కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మం అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకు, సర్వ సమర్థకు నిదర్శనం. అట్టి ధర్మ సందేశం కలిగిన సశిష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన. ఎంత శ్రోత్రియత, పాండిత్యం కూడా ధనకీర్తి కాశ వలన వ్యర్థమే గాని అరిష్ట ప్రదమనే తెలియాలి. సుదీర్ఘ సద్గురు సమాగమం వలన కానీ శ్రోత్రియత, పాండిత్యము సార్థకంగా ఉన్నమాట. అంతేకాదు, నిజమైన సద్గురు భక్తుడు సద్గురువును కూడా దుష్టులెంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణం పలికి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణం అని చెప్పి దానిని సామాన్య సాధకుని వలె శ్రద్ధతో పాటిస్తారు.
సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ 25, 26, 27 అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను, నిరహంకారాన్ని, సద్గురుపై భక్తిని పెంపొందిస్తుంది. కథారంభం. అటు పైన శ్రీ గురుడు చేసిన దివ్యలీలని వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధమని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుకు అంగీకరించిన వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడము తమ వల్ల కాదని చెప్పి నిరాకరించారు. కొందరు నికృష్టులు మాత్రమే అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాశపరుల వాళ్ళందరూ అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి ఒక వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యల్లోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించుటకు విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తెలిసి ఆ రాజు వెంటనే నగరంలో దండర వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంతో ఓడించిన వారికి గొప్ప మహిమానాలు ఇవ్వగలడని ఓడిన వారిని దండించగలరని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేద శాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటికి సామర్థ్యం లేదని చెప్పి ఉన్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చి వేయక తప్పులేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికి వస్త్రాలు, ఆభరణాలు అంటే వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చేవేయని తప్పలేదు. అప్పుడు ఆ కుపండితుడు ఇద్దరికి వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగులెక్కించి మేళ తాళాల్లో ఊరేగించాడు. వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్టు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన
తెలిసిపోవడం వల్ల ఇక్కడ మాతో వాదానికి ఎవరు ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వల్ల ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మేము చెప్పించడానికి మేము ఈ రాజ్యం అంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఈ ఊరూరా తిరిగి జయపత్రికలు కొనసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అచటి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నీవు వేదాజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే మీకు ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నాడు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు, వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజు సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవిస్తుండేవాడినే కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి ఈ కాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పారు. ఆ పండితులు ఆచార పరులు అలా చేయడం వలన తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలు ఆశించి ఇది అయిపోయింది అనుకుంటా. చెప్పి అంటే అక్కడ అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలో విద్వాంసులను వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెబుతూ ఉండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశు హింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవారు. అలా వేదార్థం చెప్పిన వారికి తనను చేతికొచ్చినంత సంభావన ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాశ పరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యల్లోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోర వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేద శాస్త్రాలను దుష్టుల ఎదుట వల్లించడం బయటపడని శిష్టాచారులు కొందరు. తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికి వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలుగా బహుమానం ఇచ్చి ఏనుగునెక్కించి మేళ తాళాలతో ఊరేగించాడు. వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులు ఇద్దరు మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వేసినట్టు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం
వల్ల ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వారి నిష్ప్రయోజనం ఏమిటి? ఎవరు ముందు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మేమి రాజ్యం అంతటా సంచారం చేసి పండితులు అందరితో వాదించదలచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగుల నెక్కి దక్షిణ దిశగా బయలుదేరి మా ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయ జయ ధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కొమపి గ్రామానికి వచ్చారు. అచ్చటి త్రివిక్రమ ఆ భారతి వేదంగా పారంగతునికి ఆయన దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా నాకు వేదం రాదు, వచ్చి ఉంటే నేను కూడా మీలాగే సన్యాస ధర్మాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడిని కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువుని, నా అలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితుడు, అయ్యా మాతో వాదించగల మా వారు మాకెక్కడా కనిపించలేదు, కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి వ్రాసి ఇవ్వు, లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు. అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి శ్రీ గురుడే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నాడు. పండితోత్తములారా, నేను స్వతంత్రుడను కాను. గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు. వారి ఆత్మ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అని చెప్పాడనమాట. అందుకు మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. విక్రమ భారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు. సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్కబెట్టలేదు. గంధర్వపురంలో ఓ మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీ గురుని నమస్కరించి ఆనంద బాష్పాలు రాస్తూ గద్గద స్వరంతో ఆ పండితుల సంగతి విన్నవించి పరాత్పర గుడ్ల గూబ సూర్యుని చూడని లేనట్లే అజ్ఞానాదులు ఎరగలేరు. మీ చేత వారికి హితం చెప్పడానికై వారిని ఇక్కడ తీసుకొని వచ్చాను. ఈ మతాంధుల బారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించారు. వాళ్ళు మా కాలం వ్యర్థమై మీరేం చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు మా కాలం వ్యర్థమైంది, ఇతడు జయపత్రం ఇవ్వడు, వాతభిక్ష ఇవ్వడు, మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు గనక మీ గురు శిష్యులతో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీ గురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు. అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు
కలిగే లాభం ఏమిటి? ఎతులమైన మాకు జయించడం వల్ల వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు. అటువంటి మా వలన మీకేం ప్రయోజనము అన్న. అందుకు వారిద్దరు, అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్టు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీరిద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రాలు అయినా ఇవ్వండి అని పట్టుకున్నారు. ఏం మేడం మత్తు వస్తుందా? ఓకే మేడం, పర్లేదు, ఇబ్బంది లేదు. అప్పుడు శ్రీ గురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రం వల్ల ప్రయోజనం ఏమున్నది? ఈ మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు. ఆ శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. అక్కడితో 25వ అధ్యాయం అయిపోయింది. 26వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, స్వామి, శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంచెం తీవ్రమైన ఖండంతో ఆ మూఢులకి బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులం అనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము, కీర్తి, అహంకారం కావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు. వేదము ఆద్యంతరహితము, అపారం. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వము భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి చర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు. అటువంటిది పూర్వము భారద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరిషి, వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలికిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపారు. భరద్వాజుడు అది చూసి భయపడి, అయ్యో, నేను ఇంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికడైనా లేదే. వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చారు. కానీ ఆ 3 పిడికెళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిపై పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపారు. వారు కల్పాంతరం వరకు అభ్యసించిన కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశాడమనుకోవడం ఎంత తెలివి తక్కువ అన్నారు. వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం, గాయత్రి చందం. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణం, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరిజాల జుట్టు,
వంక మీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయ సారము, క్రమపాఠము, జట, రథ క్రమము, దండ క్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమము ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వలాయని, సాంఖ్యమయని, శాకల, పాష్కల, మాండుకేయులనే 5 శాఖలున్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు. కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తర్వాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయనికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు. యజుర్వేదానికి ఉపవేదము, ధనుర్వేదము, భారద్వాజ గోత్రము, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవున్న ఈ తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని వివరించే విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము, ప్రతిపదము, అనుపాదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీని ఉపవేదము గంధర్వము, విష్ణువు అధిదేవత, జగతీష్ ఛందస్సు, కాశ్యప పసగోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మెలకువ, తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు, శమము, దమము మొదలైన దైవీ సంపద గలవాడు. సోమవేదానికి 1000 శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా వర్షించక వారెవరూ లేరు. వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అథర్వణ వేదం చెప్పి దీనికి అస్త్ర రూపం, ఉపదేశం, గోత్రము, వైజానకము. ఇంద్రుడు అధిదేవత. త్రిష్టుప్ ఛందస్సు. అథర్వణ వేద పురుషుడు తీక్ష్ణమైన ఆకారం, నల్లని వర్ణము గల కామరూపుడు. పత్నివ్రతుడు. 7 మూరల పొడవు. ఆ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలలో సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమ నిరతులెందరూ భారత భూమిలో ఉండేవారు కనుక వేదాలన్నీ నిలవగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మ భ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వ బ్రాహ్మణుల్లో దైవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూమర్లు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవారు. వారు ఎంత ధనం ఇస్తానన్న లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తంగా ఉండేవారు. వేదాధ్యయనం బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగానో, మేరు పర్వతాన్ని గడ్డి పరకగానో మార్చివేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు అధీనము. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాసతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైన చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వల్ల మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాలన్నీ
గ్రహింప చేసేది ఎవరు? మిమ్మల్ని మీరు పగడుకొని జయపత్రాలు పోగు చేసుకోవడమే కాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేని పోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇకనైనా నా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టు వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు. మేడం ఇప్పుడు చదివే పేర అయిపోయిందా మేడం? ఇక్కడికి ఇదే అయిపోయింది మేడం. అంటే అధ్యాయం అయిపోయింది. ఓకే మేడం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. థ్యాంక్ యూ మేడం. 26 అధ్యాయాలు అయిపోయాయి ఇక్కడికి. ఓకే. థ్యాంక్ యూ మేడం.